ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞాన విజ్ఞాన యోగం నుండి 13-14 శ్లోకాల యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. 13వ శ్లోకంలో ఈ విధంగా శ్రీకృష్ణుడు చెప్తాడు, సృష్టి మొత్తం ఈ 3 గుణాలతో రూపుదాల్చింది. 3 గుణాలు నా యందు ఉన్నాయి. జగత్తు అంతా కూడా ఈ 3 గుణాలతో మోహం ఉన్నందువల్ల నన్ను గుర్తించలేకున్నారు. నేను అన్నిటికన్నా ఉత్తమోత్తమైన వాడిని, మృత్యువు లేనివాడిని, దేని నుంచి నన్ను వేరుపరచలేని వాడిని. నా నుంచి సృష్టి వచ్చింది. ఈ 3 గుణాల ప్రకంపనాల వల్లనే సృష్టి వేర్వేరు రూపాలు దాల్చుకుంటుంది. ఈ 3 గుణాలు వాటి వెనుక ఉన్న అద్భుత చైతన్యాన్ని కానరాకుండా మరుగున పెడతాయి. నేనెప్పుడు ఉండనే ఉంటాను. తర్వాత రాబోయే అద్భుత శ్లోకం శతాబ్దాలుగా మహర్షులతో చెప్పబడుతూ వస్తుంది. అది 14వ శ్లోకంలో ఈ మూడింటితో కూడిన మాయ దైవమాయ, అది భగవంతునిదే. దానిని దాటడం కష్టం. మాయలో చిక్కుకున్నాక తప్పించుకోవడం బహు కష్టం. అది మాయ స్వభావం. భక్తి జ్ఞాన మార్గాలతో చెప్పబడిన అభిప్రాయం ఇది. ఒక్కటి ఎందువల్ల ఎన్నో రూపాలు అయ్యింది అంటే అదే మాయ అయితే అన్నిటి వెనక ఆ ఒక్కటే ఉంది. మాయ అని మనం అనుకుంటాం, మన స్వేచ్ఛగా ఉన్నామని అనుకుంటాం. కానీ మాయ మధ్యలో వస్తూ ఉంటుంది. అది సృష్టి అంతా వ్యాప్తి చెంది పనిచేస్తూ ఉంటుంది. అదే బ్రహ్మశక్తి. దానినే మనం దైవశక్తి అంటాం. ఈ మాయ 2 విధాలని శ్రీరామకృష్ణ చెప్పారు. అవిద్యామాయ, విద్యామాయ, అజ్ఞానపు మాయ, జ్ఞానమాయ. అవిద్యామాయ మనల్ని పతనం చేస్తుంది. అన్ని చెడులు అవిద్యామాయ కారణంగానే వస్తాయి. అది మనల్ని ఇంద్రియ స్థాయికి లేకుంటే ఇంకా కిందకు పడదోస్తుంది. అన్ని మంచి లక్షణాలు విద్యామాయ కారణంగా ఉంటాయి. మంచి జీవితం, చెడ్డ జీవితం 2 మాయందే ఉన్నాయి. అయితే జీవితాన్ని విద్యామాయ వైపు మలుచుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. మనకు ఆ స్వేచ్ఛ ఉంది, జంతువులకు స్వేచ్ఛ లేదు. ఆ స్వేచ్ఛను కనుక వినియోగించుకోకపోయినట్లయితే మనం దారుణమైన మాయలో చిక్కుకుంటాం. కానీ దానిని దాటే మార్గం ఉంది. మాయకు కారణభూతుడిని అయిన నన్ను శరణుజొచ్చి నాయందే ఉన్నట్లయితే మాయను అధిగమించవచ్చు. మాయ మాయావి, మాయావినే నీవు పట్టుకున్నట్లయితే మాయను దాటగలుగుతావు. భక్తి జ్ఞానముల ద్వారా ఆధ్యాత్మిక దైవాన్ని తెలుసుకున్నవారు చాలామంది మాయను పాలద్రోలగలుగుతారు. ఎవరినైనా చంపినా మాయే, ఎవరినైనా రక్షించినా మాయే. 2 మాయలోనే ఉన్నాయి. మన హృదయాన్ని ఏ విధమైన ఆట స్థలంగా అయినా అవిద్యామాయ ఆట స్థలంగా లేకుంటే విద్యామాయ ఆట స్థలంగా కానీ ఉంచుకోవచ్చు. అది మన ఇష్టంపైనే ఆధారపడి ఉంది. మానవునికి మాయను దాటగలిగే స్వేచ్ఛ ఉంది. సృష్టి యందున్న తక్కిన జీవరాశులకు ఈ స్వేచ్ఛ లేదు. ఈ 3 గుణాలకు కూడా శ్రీరామకృష్ణుడు ఒక కథ చెప్పారు. ఒకరోజు అడవిలో ఒక వర్తకుడిని 3 దొంగలు పూర్తిగా దోచుకుంటారు. తమో గుణం ఉన్న దొంగ వాడిని చంపేద్దామని అంటాడు. కానీ రజోగుణం ఉన్న దొంగ, ఎందుకులే చంపడం, ఇప్పటికే మనం అతని వద్ద ఉన్నవన్నీ దోచుకున్నాం కదా, తాడుతో చెట్టుకి కట్టేసి వెళ్ళిపోదాం అని చెప్పి తాడుతో బంధించి వెళ్ళిపోతాడు. కొంత వ్యవధి అయినాక సత్వగుణాలున్న దొంగ వచ్చి, నిన్ను మేము చాలా బాధ పెట్టాం, నీ ఇంటికి దారి చూపిస్తాను రా అని పట్టు విప్పి ఇల్లు చూపి వెళ్తానంటాడు. అప్పుడు ఆ వర్తకుడు, నాకెంతో మేలు చేశావు, మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించు అంటే, వద్దు నేను దొంగనే కదా అని సత్వగుణాలున్న దొంగ వెళ్ళిపోతాడు. సత్వగుణం మన బంధాలను విడిపిస్తుంది. ఆ పైన మన ప్రయత్నంతో మనం సత్యాన్వేషణ మార్గాన్ని చూసుకోవాలి. కాబట్టి 3 గుణాలను మనం అధిగమించాలి. అందరితోనూ మాయ ఆడుతుంటుంది. మరలా నేను చెప్తున్నాను, మనం మాయలోనే ఉండనవసరం లేదు, దాన్ని దాటవచ్చు. మనకు ఆ స్వేచ్ఛ ఉంది, కానీ మనమే ప్రయత్నించం. మానవుడే దాన్ని దాటగలడు. అన్ని మతాల్లోనూ స్వేచ్ఛను పొంది దైవకృప సంపాదించిన వారిని ఎందరో చూస్తుంటాం. తరువాత అధ్యాయం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.